Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సిఐడి నివేదిక అస్త్రంగా టీడీపీ మీడియాపై పివి సునీల్ ఫైర్. టీడీపీ అనుకూల మీడియాపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ముంబై నటి కాదంబరి జత్వానిని అడ్డుపెట్టుకుని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని టీడీపీ అనుకూల మీడియా బద్నాం చేయడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీడియానే విచారించి దోషిగా నిలబెట్టిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నడుస్తున్న సిఐడి మాత్రం పూర్తి స్థాయిలో విచారించి ముంబై నటే అతిపెద్ద కిలాడి అని తేల్చింది. ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. మీడియా దందా అరాచకంపై మాట్లాడేందుకు ముందుకొచ్చినట్లు మొదట్లోనే చెప్పారు. దళిత నాయకత్వానికి వ్యతిరేకంగా కులపిచ్చి మీడియా, పచ్చ మీడియా చాలాసార్లు మందాకృష్ణ మొదలుకొని మాయావతి వరకు విషం చిమ్మడమే లక్ష్యంగా కులపిచ్చి మీడియా పనిచేస్తూ ఉంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఆ రెండు పత్రికలు, అలాగే వాటి అనుబంధ ఇతర టీవీ ఛానళ్ల పేర్లతో సహా ఆయన చెప్పడం గమనార్హం. దళిత నాయకత్వంపై విషం చిమ్మడంతో పాటు రాజకీయంగా వాళ్ళ పార్టీకి చెందని వారిపై అబద్ధాలు ప్రచారం చేస్తుంటారని అన్నారు. ఒక ఆయన దమ్మున్న ఛానల్ అంటుంటారని అన్నారు. అవును, చాలా దమ్ముంది. ఇన్ని అబద్ధాలని ఎన్నిసార్లు చెప్పాలంటే ఖచ్చితంగా దమ్ముండాలని పివి సునీల్ దెప్పి పొడిచారు. మీరెప్పుడూ నిజం చెప్పరని అన్నారు. అన్ని కాలాలు మీవి కాదని సదరు మీడియాను ఉద్దేశించి ఆయన అన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే ఆగస్టులో జత్వానిని అడ్డం పెట్టుకుని డ్రామా మొదలుపెట్టారని అన్నారు. ముంబైలో జత్వాని అనే అమాయకురాలు ఉందని, ఆవిడ మహాసాధ్వి, పూజ్యమాత. అలాంటి అమాయకురాలిని పోలీసులు పట్టుకొచ్చి హింస పెట్టారని రాశారని ఆయన విమర్శించారు. రాజకీయాలుంటే మీరు చూసుకోవాలని అధికారుల్ని ఎందుకు లాగుతారని ఆయన ప్రశ్నించారు. టీవీ డిబేట్లలో ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటారని దెప్పిపొడిచారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా జత్వానికి అనుకూలంగా ఎలాంటి కథనాలు రాసిందో ఆయన ప్రదర్శించడం గమనార్హం. 2 ఏళ్ల పాటు అబ్బో జత్వాని ఉత్తమరాలు, అబ్బో అమాయకురాలంటూ ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. ఈ స్థాయిలో టీడీపీ అనుకూల మీడియాపై పివి సునీల్ కుమార్ ఎందుకు చెలరేగిపోయారనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. అవును, ఆయన కోపానికి, ఆక్రోశానికి బలమైన కారణం ఉంది. పివి సునీల్ కుమార్కు భార్యతో విభేదాలని అడ్డుపెట్టుకుని ఆయనపై సదరు మీడియా ఇష్టానుసారం కథనాలు రాసింది. ఈ మధ్య కూడా ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయమై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసింది. బహుశా అవన్నీ కూడా ఆయన్ను తీవ్రంగా మనస్తాపానికి గురి చేసినట్టున్నాయి. ఈ నేపథ్యంలో జత్వానీ కేసులో మీడియా కథనాలన్నీ ఎంత తప్పుడవో లోకం మాట్లాడుకునేందుకు సిఐడి నివేదిక ఆయుధంగా మారింది. దీంతో ఆ అస్త్రాన్ని చాలా తెలివిగా టీడీపీ మీడియాపై పివి సునీల్ కుమార్ ప్రయోగించారనే చర్చ విస్తృతంగా సాగుతోంది.